ఇవాళ జేడీ నగర్లో మనందరికీ ఆరాధ్యుడు, భారతదేశానికి మార్గదర్శకుడు, అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు తలపెట్టి ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఆయన చేపట్టిన ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం భారతదేశం అంతా కూడా అమలు పరుస్తూ ఉన్నారంటే ఆయన సంకల్ప బలం అలాంటిది. అలాంటి నందమూరి తారక రామారావు వారి విగ్రహాన్ని ఈరోజు ప్రతిష్ఠించుకోవడం జరిగింది జేడీ నగర్లో. దాంతోపాటు నూతనంగా ఆయన నిర్మాణం చేసిన జెండాని ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరిగింది. జేడీ నగర్ పెద్దలందరూ కూడా దీనిని ఎంతో ఒక సంతోషకరమైన కార్యక్రమంగా, ఒక పండగ వాతావరణంగా ఈరోజు జరుపుకోవడం జరిగింది. దాంతోపాటు మా శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ గారు అయిన ఈశ్వర్ గారు ఇవాళ మండుటేండలో చల్లటి నీరు తాగే అవకాశంగా తయారు చేసిన కుండల్ని ఇవాళ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఒక పేద మహిళ పిల్లలకి అనేకమైన ఆర్థికమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటే ఆవిడకి ఒక బండి ఇవ్వటమే కాకుండా ముమ్మినేని ప్రసాద్ గారు వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా కలిసి ఆవిడకి బట్టలు, వాళ్ళ పిల్లలకు కూడా బట్టలు ఇచ్చి ఆ పిల్లల చదువులకి మేము అండగా ఉంటామని చెప్పి, అంటే ఇవాళ ఈ పండుగ రోజున పార్టీ పుట్టి 44 సంవత్సరాలు అయిన సందర్భంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు, ఈ సేవా కార్యక్రమాలు చేసే రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో అది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే. మిగతా అంతా రాజకీయ పార్టీలు రాజకీయం చేసుకుంటూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ మాత్రం రాజకీయంతో పాటు సేవా కార్యక్రమాలని కలుపుకుని ముందుకు వెళ్తూ ఉంది. ఇవాళ తెలుగుదేశం నందమూరి తారక రామారావు సతీమణి అయిన బసవ తారకమ్మ గారి పేరు మీద గొప్ప క్యాన్సర్ హాస్పిటల్ని చాలా తక్కువ ఖర్చుతో ట్రీట్ అయ్యే నో లాస్ నో ప్రాఫిట్ బేస్లో జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ పేరున భువనమ్మ గారు ఒక పెద్ద స్కూల్ని, ఇంటర్నేషనల్ స్కూల్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పిల్లలు కూడా ఉచితంగా చదువులు చెప్పి కొన్ని వేల మందిని విద్యావంతులు చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది విద్యార్థులకి చదువు చేయడం జరుగుతోంది. అది తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ఉండబట్టే ఇన్ని సంవత్సరాల పాటు అన్ని పార్టీలు వచ్చినా పోయినా కానీ తెలుగుదేశం పార్టీ స్థిరంగా 1, 2, 3 సార్లు ఓడిపోయినా ఎప్పుడూ ఘనమైన విజయాలు సాధిస్తూ ఘనమైన కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంది. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతి నగరం 2027 కల్లా అమరావతి నగరం పూర్తి కాబోతుందని కూడా నేను చెప్పడం జరిగింది. పోలవరం పూర్తవుతోంది. ఈ రెండు పూర్తి అయితే ఈ ఆంధ్ర రాష్ట్రానికి మొత్తం సస్యశ్యామలం కావడానికి 2 కార్యక్రమాలే ప్రధానంగా ఉన్నాయి. ఆ 2 కార్యక్రమాలు త్వరలో పూర్తి చేసుకుంటున్నామని కూడా ఆయన ఘనంగా చెప్పడం జరిగింది.